Hi, hello, namaste. My name is Deepthi and I am the Digital Marketing Internet ODMT. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి ఫేస్ వీడియోతో వచ్చాను అండి, విచ్ ఈస్ వీడియో నెట్వర్క్. నేను ఈరోజు వీడియో నెట్వర్క్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో నెట్వర్క్ గురించి తెలుసుకుందాము. వీడియో నెట్వర్క్ నేమ్ ఏంటి? వీడియో. అక్కడే ఉంది కదా వీడియో అని చెప్పేసి. వేర్ యాడ్ అపియర్స్, ఎక్కడ యాడ్ అపియర్ అవుతుంది అంటే సేమ్ డిస్ప్లే నెట్వర్క్ లాగా యూట్యూబ్లో ఎస్సీఆర్పి మీద, కొన్నిసార్లు జీడిపిడబ్ల్యూ మీద యాడ్ అపియర్ అవుతుంది. ఏవి చూస్తే ఎలా డబ్బులు కట్ అవుతాయి అంటే సిపివి అనమాట, కాస్ట్ పర్ వ్యూ. ఎవరైనా మన అడ్వర్టైజ్మెంట్ని చూస్తే, క్లిక్ చేసి అదే పనిగా చూస్తే డబ్బులు కట్ అవుతాయి. కొన్నిసార్లు వీడియో నెట్వర్క్స్లో సిపిఎం కూడా ఉంటుంది. అది నేను ఇప్పుడు మీకు కొంచెం సేపట్లో చెప్తాను, ఎలా సిపిఎం ప్రాసెస్ కూడా జరుగుతుంది వీడియో నెట్వర్క్లో అని చెప్పేసి నేను కొంచెం సేపట్లో చెప్తాను అండి మీకు. ఫస్ట్ మెయిన్గా ఏంటి అంటే ఏం చూస్తే ఎలా డబ్బులు కట్ అవుతాయి వీడియో నెట్వర్క్లో అంటే సిపివి అంట, కాస్ట్ పర్ వ్యూ. సో ఇంకొచ్చేసి యాడ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే జీడిపిడబ్ల్యూ ఎస్సీఆర్పి మీద కనిపిస్తుంది. ఎవరెవరు ఎలా టార్గెట్ చేయొచ్చు అంటే ఏజ్ని బట్టి, సేమ్ డిస్ప్లేలో లాగే ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి, ఎఫినిటీని బట్టి, టాపిక్స్ని బట్టి, ఇలా డిఫరెంట్గా మనం సెర్చ్ చేయొచ్చు అనమాట. మెయిన్గా మనము వీడియో నెట్వర్క్స్ ఎలా వాడతాము, ఏ పర్పస్తో వాడతాము? బ్రాండింగ్. మన దగ్గర ఏమైనా బిజినెస్ ఉందనుకోండి, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి, దాన్ని ప్రమోట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి మనకి వీడియో నెట్వర్క్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలి అంటే వీడియో అంటే మనకి ఏం గుర్తొస్తుందండి? మెయిన్గా యూట్యూబే గుర్తొస్తుంది. యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. యూట్యూబ్ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఎవరైనా వాళ్ళ బిజినెస్ ఎంగేజ్ చేసుకోవడానికి, వాళ్ళ బిజినెస్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి, వాళ్ళది బిజినెస్ స్కేల్ ఇంకా లార్జ్ స్కేల్లా చేసుకోవడానికి యూట్యూబ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు క్లాస్లో వైష్ణవి మ్యామ్ కంట్రీ డిలైట్ గురించి చెప్పింది. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలనుకుంటున్నాను, విచ్ ఈజ్ లలితా జ్యువెలర్స్ అంటే మీకు తెలుసు. లలితా జ్యువెలర్స్కి ఏ యాక్టర్ కానీ, ఏ సినిమా యాక్టర్ కానీ, ఏ పొలిటీషియన్ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు ప్రమోట్ చేయరు, తనే ప్రమోట్ చేసుకుంటుంటాడు, విచ్ ఈజ్ మిస్టర్ కిరణ్ కుమార్. కిరణ్ కుమార్ది ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. యాక్చువల్లీ నేను చదివాను కూడా. తను ఎంత మంచిగా ప్రమోట్ చేసుకుంటున్నాడు, తన బిజినెస్ని ఎంత బాగా ఎన్హాన్స్ చేసుకుంటున్నాడు అంటే అసలుకి ఒక 10,000 నుంచి తన బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు 1,000 కోట్లకి అధిపతి అయినాడు మిస్టర్ కిరణ్ కుమార్. ఓకే, నేను ఈ డిస్కషన్ ఇంకొకసారి చెప్తాను. సో ఇతనితోనే స్టార్ట్ అయిందండి. తను సెల్ఫ్ ప్రమోషన్ చేసుకునేది ఇతనితోనే స్టార్ట్ అయింది. తర్వాత స్వర్గసీమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన స్టార్ట్ చేశాడు, యోషిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ చేశారు. ఇతన్ని చూసుకొని ఇంకా చాలా మంది సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటూ ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ప్రమోషన్ మనకి ఎవరైనా మనకు వచ్చి ఫ్రీగా ప్రమోట్ చేయాలంటే చెయ్యరు. ఎవరైనా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొనే ప్రమోట్ చేస్తారు, రైట్? ఇప్పుడు ఏ సినిమా యాక్టర్ కానీ, కంట్రీ డిలైట్ కూడా ఇప్పుడు చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు, డబ్బులు ఇస్తేనే చేస్తున్నాడు, ఊరికనే చేయట్లేదు కదా. సేమ్ అలానే మనము ఈ వీడియో నెట్వర్క్ని మన బిజినెస్ని మనం ప్రమోట్ చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక శారీ స్టోర్ ఉందండి. శారీ స్టోర్ని డైలీ ఇంత కలెక్షన్ వస్తుంది, డైలీ ఇంత జనాలు వస్తున్నారు నా ఆఫ్లైన్ స్టోర్కి అని చెప్పేసి మనము ప్రమోట్ చేసుకొని జనాలకి ఇంకా మన బిజినెస్ని అట్రాక్ట్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీడియో నెట్వర్క్ అనమాట. సో ఇప్పుడు వీడియో నెట్వర్క్లో 2 టైప్స్ ఉంటాయండి. ఇన్ స్ట్రీమ్ యాడ్స్ వచ్చేసి ఇన్ ఫీడ్ యాడ్స్. ఈ 2 యాడ్స్ గురించి నేను ఇప్పుడు మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇన్ స్ట్రీమ్ యాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఇన్ స్ట్రీమ్ యాడ్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయండి, స్కిపబుల్ యాడ్స్, నాన్ స్కిపబుల్ యాడ్స్. నేను ఈ పేరు చెప్తేనే మీకు అర్థమైపోతుంది. స్కిపబుల్ యాడ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు మధ్యలో కానీ, మిడిల్లో కానీ, ఆర్ ఎల్స్ లాస్ట్లో కానీ స్కిప్ బటన్ లాగా ఒక చిన్న వీడియో లాగా కనిపిస్తుంది, లైక్ 10 సెకండ్స్ వీడియో, 15 సెకండ్స్ వీడియో లాగా. దాన్ని స్కిప్ చేసామనుకోండి మనం, అది స్కిపబుల్ యాడ్. దాన్ని స్కిప్ చేయలేకపోయామనుకోండి, దాన్ని నాన్ స్కిపబుల్ యాడ్ అంటారు. ఇప్పుడు స్కిపబుల్ యాడ్ ఉంది. స్కిపబుల్ యాడ్ని ఏ రకంగా మనము డబ్బులు కట్ అవుతాయని చెప్పేసి మన భాషలో మనం చెప్పుకుందాము. ఇప్పుడు మనం ఒక వీడియో చూస్తున్నాం అనుకోండి, మధ్యలో
ఒక స్కిప్ వీడియో వచ్చింది, దాన్ని మనం స్కిప్ చేసామనుకోండి, అవతలి వాళ్ళ డబ్బులు అనేవి కట్ అవ్వవు. ఎందుకంటే మనం స్కిప్ చేసాం, మనం చూడలేదు ఆ వీడియో. సో అందుకని చెప్పేసి డబ్బులు కట్ అవ్వమన్నమాట. సో అలానే ఇప్పుడు ఒక వీడియో వచ్చింది, ఆ వీడియో మనకు నచ్చింది, అట్లీస్ట్ 30 seconds అన్నా చూసాము మనం ఆ స్కిప్ వీడియోని, అప్పుడు డబ్బులు కట్ అవుతాయి. ఎందుకు అంటే మనం చూసాము ఆ వీడియోని, మనం అదే పనిగా వాట్ ఈజ్ వాట్ అనేది ఆ వీడియోని చూసాం కాబట్టి డబ్బులు అనేది కట్ అవుతాయి అనమాట. అంటే థర్డ్ వన్ CTA, కాల్ టు యాక్షన్. ఇప్పుడు మనము ఒక వీడియో చూస్తూ ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూగుల్ AI క్యాంపెయిన్స్ చూస్తున్నాం అనుకోండి, యాడ్ పక్కన గూగుల్ సైన్అప్ అని వస్తుంది, ఒక బటన్. సైన్అప్ మీద క్లిక్ చేసి మనం డైరెక్ట్గా ఫటాఫట్ సైన్అప్ మీద డీటెయిల్స్ ఇచ్చేసాం అనుకోండి, లైక్ మన జీమెయిల్ ఐడి, మన యూజర్ ఐడి, పాస్వర్డ్ అవన్నీ ఇచ్చేసి మనం లాగిన్ అయిపోయినాం అనుకోండి, అప్పుడు కూడా మనకి డబ్బులు అనేది కట్ అవుతాయి. ఎందుకంటే యూజర్ అనేవాడు యాక్షన్ తీసుకున్నాడు, ఫటాఫట్ యాక్షన్ తీసుకున్నాడు, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే యాక్షన్ అయితే తీసేసుకున్నాడు. సో అందుకు కూడా మనీ అనేది కట్ అవుతాయి అనమాట. ఇంకోటి ఫోర్త్ వన్ వచ్చేసి బ్యానర్ అంటే ఇప్పుడు మనము ఒక వీడియో చూస్తున్నాము, అదే వీడియోకి సంబంధించి పక్కన ఒక బ్యానర్ లాగా కనిపిస్తుంది, ఒక చిన్న బ్యానర్ లాగా, మనకి చిన్న విడ్జెట్ మాదిరి, మనకి SEOలో అంటారు కదండి విడ్జెట్, సైడ్ బార్ లాగా, అలాగే సైడ్ బార్లో ఒక చిన్న బ్యానర్ లాగా కనిపిస్తుంది. ఆ బ్యానర్ మీద క్లిక్ చేసినా కానీ అమౌంట్ క్లిక్ అవుతుంది. ఎందుకంటే అదే పనిగా ఆ లింక్ మీద ఆర్ఎల్స్ ఆ బ్యానర్ మీద క్లిక్ చేశాడు కాబట్టి అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో ఈ రకంగా ఇన్స్ట్రీమ్ యాడ్స్లో క్లికబుల్ యాడ్స్, నాన్ క్లికబుల్ యాడ్స్, CTA, బ్యానర్ ఇలా రకంగా పనిచేస్తుంది అన్నమాట. అండ్ ఇంకోటి వచ్చేసి నాన్ స్కిపబుల్ యాడ్స్ని బంపర్ యాడ్స్ అని కూడా అంటారు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో చూస్తున్నాము, మధ్యలో డిస్టర్బెన్స్గా ఒక యాడ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు దేవుడి స్తోత్రాలేవో వింటున్నాము, మధ్యలో యాడ్ వచ్చింది, మనకి ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ యాడ్ కూడా ఎంతోసేపు ఉండదు, జస్ట్ 5 seconds 6 seconds లాగా ఉంటుంది. ఆ 5 seconds 6 seconds కూడా మనం ఎంత డిస్టర్బ్ అవుతాము, అది క్లిక్ చేయడానికి కూడా ఉండదు, స్కిప్ చేయడానికి కూడా ఉండదు. సో అట్లాంటి వాటిని నాన్ స్కిపబుల్ యాడ్స్ అని అంటారు. ఇప్పుడు చూడండి, నాన్ స్కిపబుల్ యాడ్స్లో మనము నాన్ స్కిపబుల్ వీడియో ఏదైతే ఉందో అది మనము చూస్తున్నాము డైరెక్ట్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లలిత సహస్రనామం స్తోత్రం చూస్తున్నాం అనుకోండి, మనము మధ్యలో ఒక చిన్న యాడ్ లాగా వచ్చింది, ఇర్రిలవెంట్ యాడ్ వచ్చింది. ఆ ఇర్రిలవెంట్ యాడ్ మనం చూస్తున్నాం, మనకి ఇష్టం లేకపోయినా కానీ చూసినా కానీ అమౌంట్ అనేది కట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం చూసాం, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చూసాం కాబట్టి అమౌంట్ అనేది కట్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇందులో కూడా నాన్ స్కిపబుల్ యాడ్లో కూడా ఈ రకంగా కూడా మనీ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఇన్ఫీడ్ యాడ్స్ అనమాట. ఈ వీడియో నెట్వర్క్లో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇన్ఫీడ్ యాడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పించామనుకోండి, ఆ కోర్స్ ఆ వీడియో కంటే ముందు ఇంకొక చిన్న అడ్వర్టైజ్మెంట్ వీడియో లాగా వస్తుంది అనమాట. ఆ వీడియోని మనం చూసినా కానీ అమౌంట్ అనేది కట్ అవుతుంది, ఎందుకంటే మనం ఓన్లీ చూస్తున్నాం. అందుకని ఇక్కడ చూడండి, ఓన్లీ చూస్తే డబ్బులు కట్ అవ్వవు. సేమ్ అదే వీడియోని 1000 times ఎవరైతే చూస్తారో అప్పుడే డబ్బులు అనేది కట్ అవుతాయి. ఈ సిచ్యువేషన్లో CPM అనేది పనిచేస్తుంది అనమాట. అక్కడ వచ్చేసి మెయిన్గా వీడియో టైప్లో CPV అంటే కాస్ట్ పర్ వ్యూ చేస్తే డబ్బులు కట్ అవుతాయి. ఇక్కడ చూడండి 1000 members, ఈ ఇన్ఫీడ్ యాడ్లో CPM అనేది బాగా పనికొస్తుంది. ఈ CPM అంటే 1000 members ఎవరైతే ఆ వీడియోని చూస్తారో అప్పుడే డబ్బులు అనేది కట్ అవుతాయి. అంటే CPM 1 = 1000 impressions, 1000 members ఎవరైతే ఆ వీడియోని చూస్తారో అప్పుడు అనేది అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీడియో నెట్వర్క్. థ్యాంక్ యూ సో మచ్.